ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి 172వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఇక ఆ రోజు ముఖ్య అతిథిగా ఎస్ఐలు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు గట్కేసర్ పోలీసు స్టేషన్లో విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సైదులు గారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో చదివిన మేధావి అంటరానితనం అస్పృశ్యతను నిర్మూలనను ఆయన జీవితాంతం పోరాటం చేశారు. ఇక ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశంగా పేరు తెచ్చుకుంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అని అన్నారు. ఇక సమాజంలో ఎవరు కూడా ఒకరికంటే ఎక్కువ కాదు, ఒకరికంటే తక్కువ కాదు అనే భావంతోనే అందరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్ గారిది అని అన్నారు. అంబేద్కర్ గారు మహిళలు జీవితాంతం పోరాటం చేశారు. ఇక అంబేద్కర్ గారు భారతదేశంలోని సబ్బండ వర్గాల నాయకుడు అని తెలిపారు. ఇక అందరూ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఇలా ప్రజలు చైతన్యపరుస్తూ ఎంఐ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार जोहार दिल्ली फूले अम्बेडकर लाचन विधानम, दिल्ली फूले अम्बेडकर लाचन विधानम, दिल्ली जय भीम जय भीम जय भीम जय भीम अम्बेडकर, जोहार जोहार दिल्ली फूले अम्बेडकर लाचन विधानम, दिल्ली फूले अम्बेडकर लाचन विधानम, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశములను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను సౌప్రాచితత్వాన్ని పెంపొందించుటకు సత్కరించపూర్వకంగా తీర్మానించుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. మీ గురువు పూలే ఆలోచనలతో మీ వారసుడు పని విధానంతో నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై భీమ్ జై భారత్. షాయద్ ఉద్దమ్ సింగ్ గారి 80వ వర్ధంతి సందర్భంగా కొద్దిగా దాని జీవితం చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత స్వతంత్ర ఉద్యమంలో నిజానికి భగత్ సింగ్, ఈరోజు మనకు భగత్ సింగ్ తెలిసినంత షాహిద్ ఉద్దమ్ సింగ్ ఎవరికి తెలియదు. కానీ మన స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా షాహిద్ ఉద్దమ్ సింగ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఎందుకంటే 1919లో జరిగిన 1919 పంజాబ్లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఉద్ఘాటన ఏదైతుందో అక్కడ జరిగిన కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడ బ్రిటిష్ డయ్యర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ డయ్యరు ఇలా చాలామంది ఆ బ్రిటిష్ వాళ్ళు ఉండి అక్కడ జరిగిన వాళ్ళందరిపై చేసిన అటాక్లో చాలామంది 1000 మంది ప్రాణాలు అర్పించడం జరిగింది. అక్కడ ఉన్న జనరల్ డయ్యరు మరియు మైకల్ డయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపాలని ఒక ఇంజనీర్గా అక్కడ వర్క్ చేస్తూ మళ్ళీ ఇంకో కంటితో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ అంటే వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా వీళ్ళందరిపైన నేను ఎప్పుడైతే రివెంజ్ తీసుకోవాలా, నా భారతదేశ ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతికి ఎప్పుడు కలదు, నేను వాళ్ళని చంపినప్పుడే వాళ్ళ ఆత్మకు శాంతి జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఒకరోజు మైకేల్ డయర్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ మీటింగ్ కోసం లండన్ కాన్ఫరెన్స్ రూమ్కి రావడం జరుగుతుంది. అతను చాలా అనేక ప్రయత్నాలు చేస్తూ మారువేషాలు
వేషాలు వేసుకొని అతని పేర్లు మార్చుకుంటూ ఒక లండన్ స్థానిక ఒక పర్మనెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ని అదొక రివాల్వ్ తీసుకొని ఆ రివాల్వ్ ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్ హాల్లో వెళ్ళడానికి ఒక ఎంట్రీ పాస్ సంపాదించి ఆ రివాల్వర్ ఏదైతే ఉందో ఒక బుక్లో పెట్టుకొని పోయి అక్కడ ప్రసంగిస్తున్న డయ్యర్ని గన్నుతో కాల్చడం జరిగింది. పోలీస్ ఆఫీసర్ మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ఏపీని చెప్తున్నాం. ముఖ్యంగా ఈనాడు మనం ప్రతి ఒక్క వారం మన గట్కేసలో కాకుండా పోచారం మున్సిపాలిటీ, హైదరాబాద్ గ్రామ పంచాయతీ ప్రతి గ్రామాల నుంచి పిలిచి ఇక్కడ మనం ఈ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇలానే కాకుండా అన్ని కులాల వారు అన్ని సంఘాల వారు కూడా ఇక్కడ ఇచ్చేసినారు. మరి ప్రతి వారం అందులో భాగంగా మా సార్కు ఈరోజు మనకు రావడం నిజంగా శుభసూచకము. ఎందుకంటే మన మంచి ఆఫీసర్గా మనకి గట్కేసారి వచ్చిండు. అటువంటి వారిని మనం తీసుకొని సన్మానించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే కాదు సార్, కొత్తగా గౌతమ బుద్ధుడు కానీ, స్వామి ప్రసాద్ చక్రవర్తి కానీ, సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ గారు కానీ, హిందేశ్వర ప్రసాద్ మండల్ యాదవ్ గారు కానీ, పెరియార్ రామస్వామి, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, డాక్టర్ రమాబాయి అంబేద్కర్, నారాయణ కేవలం మహారాజ్, రవిదాస్ మహారాజ్, ఇట్లా ఈ చాకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్య, కుమరం భీమ్, ఇట్లా ఈ మహనీయుల జీవిత చరిత్ర అన్ని కూడా తెలుసుకుని వాళ్ళ యొక్క జీవిత చరిత్ర కూడా సమాజానికి తెలియజేసే క్రమంలో చేస్తున్నారు. అలాగే సార్ ఈ యొక్క కార్యక్రమంలో గట్కేసభ ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని దాదాపు 5 చోట్ల కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది సార్. మొట్టమొదటిగా ఈ కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని కీసరలో కూడా అంబేద్కర్ అక్కడ కూడా సాధ్యం జరిగింది సార్. అలా 100 వారాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని మన ప్రతాప్ సింగారంలో కూడా సాధ్యం జరిగింది సార్. అక్కడ కూడా దాదాపు 50 వారాలు అయిపోయింది. హైదరాబాద్లో కూడా మొదలుపెట్టడం జరిగింది సార్. అలాగే ఎమ్మెల్పేట గ్రామంలో కూడా మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మన ఎమ్మెల్పేట కాశ్వర్ దగ్గర సర్దార్ సర్వే పాపన్న గౌడ్ గారికి కూడా మన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఆదర్శంగా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రకంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ అందరికీ కూడా సమాజంలో ఎస్సీ ఎస్టీలకి మాత్రమే చేస్తేనే అవగాహన ఏదైతుందో ఆ అవగాహన మేము అందరూ ఇక్కడ పూర్తివేయడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకే కాదు భారతదేశంలో సంపన్న వర్గాల కోసం కూడా చేసినట్టుగా తెలియజేయడం జరుగుతుంది సార్. అలాగే ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ఏదైతే ఆ ఆర్టికల్ 340 ద్వారా బీసీలకు 20% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్ 341 ద్వారా ఎస్సీలకి 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 340 ఎస్టీలకి 8% రిజర్వేషన్ ఇవ్వడం కూడా తెలియజేయడం జరుగుతుంది సార్. అలాగే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీల కోసమే కాకుండా సార్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చేయడం జరిగింది సార్. ఉస్మానియా యూనివర్సిటీ ఎంటెక్ చేసినప్పుడు ఇద్దరు పిల్లలకు అడ్మిషన్ కోసం అప్లై మళ్ళా కార్యక్రమం గత 171 వారాలుగా ఘనంగా పురస్కరించుకొని 172వ వారం పురస్కరించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎస్ సైదుల్ సార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతియు మరియు జయంతికే పరిమితం చేసే సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉండదని ఒక ముఖ్య ఉద్దేశంతో గట్కేసర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే సార్ ప్రతి ఆదివారం ఈ యొక్క కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరి ఒక సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే భారత రాజ్యాంగ పీఠికపై కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అలాగే భరత్ గారిని భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. గట్కేసర్ టౌన్లో ఎవ్రీ సండే ప్రతి ఆదివారం ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలమాల వేసి అతను చేసినటువంటి సేవలని రాజ్యాంగానికి సంబంధించి పాలించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అవకాశాలు, తర్వాత దేశంలో సమానత్వం అనే దాని మీద రాజ్యాంగం వారి యొక్క సేవల్ని అందరికీ తెలియపరిచే విధంగా ఓన్లీ బడుగు బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాలు కూడా, అదేవిధంగా మహిళలు కూడా అభివృద్ధి చెందే విధంగా అతను తీసుకొచ్చినటువంటి సంస్కరణల మీద వీళ్ళు చేస్తున్నటువంటి కృషికి, తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి అవేర్నెస్ని ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినాను. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు అందించడం జరిగింది.
గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి